జేరిపోతుల జగతయ్య గౌడ్ మరణించి 16 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన జనం గుండెల్లోనే ఉన్నారని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ నాయకుడు తండు సైదులు గౌడ్ అన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో మమేకమై జీవించాడు కాబట్టే ఆయనను ఇప్పటికీ అందరూ గుర్తుంచుకున్నారని అన్నారు. నల్గొండ పట్టణ పరిధిలోని మరిగూడ స్టేజి వద్ద జేరిపోతుల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన తండ్రి జేరిపోతుల జగతయ్య గౌడ్ 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ నాయకుడు తండు సైదులు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జగతయ్య విగ్రహానికి స్థానికులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరివాడుగా పేరు పొందిన జగతయ్య గౌడ్ ఇప్పుడు భౌతికంగా జీవించలేకపోవడం బాధాకరమని అన్నారు. తండ్రి జగతయ్య గౌడ్ ఆశయ సాధన కోసం ఆయన కుమారుడు అశోక్ కృషి చేస్తున్నారని చెప్పారు. తన తండ్రి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ తండ్రి బాటలో ముందుకు సాగాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటూ జగతయ్య గౌడ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఎంతో అమూల్యమైనవని, ఆయన ఆశయ సాధన కోసం కుటుంబ సభ్యులు మిత్రులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శంకర్, ఉట్కూరు వెంకట్రెడ్డి, మున్సిపల్ మాజీ కోఆప్షన్ మెంబర్ రాధికా యుగేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు గురిజ వెంకన్న గౌడ్, నిదానంపల్లి సాయికుమార్, జేరిపోతుల సత్తయ్య గౌడ్, లింగయ్య గౌడ్, మాల చంద్రారెడ్డి, గుమ్ముల నాగిరెడ్డి, జేరిపోతుల మహేష్, శ్రీధర్, రవి, ఉపేందర్, ఎల్లయ్య, యాదయ్య, సుంకరపోయిన మధు, దొండ ముఖేష్, బొజ్జ దేవయ్య, కత్తుల సహదేవ్, బొజ్జ మహేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో మరి 13వ వార్డు ఎల్లమ్మగుడి దగ్గరలో మరి కీర్తిశేషులు జగతయ్య గౌడ్ గారి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి నా సోదరుడు అశోక్ ఆధ్వర్యంలో వారి కుమారుడు మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా మరి వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. నిజంగా జగతయ్య గౌడ్ గారు సుమారు 16 సంవత్సరాలు అయినా సరే జనం మరి నల్లగొండ ఈ జిల్లా ప్రజల మనసులో నుంచి మరి నల్లగొండ మున్సిపాలిటీ ప్రజల మనసులో నుంచి పక్కకు జరిగిపోలేదు. ఎందుకంటే వారు చేసినటువంటి సేవలు చిన్న పెద్ద అందరినీ కలుపుకొని పోయి అందరికీ నోట్లో నాలుక లెక్క ఉండి మరి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి ఏది ఏమైనా వారి కుమారుడు అశోక్ వారి ఆశయ సాధన కోసం మరి తప్పకుండా కృషి చేస్తున్నాడు. వారి పేరు మీద మరి సేవా కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లి చిరస్థాయిలో కూడా జనంలో నిలిచే విధంగా తీసుకెళ్లాలనేసి నా సోదరిని కోరుకుంటూ జేరిపోతుల జగతయ్య గారి 16వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడైనటువంటి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒక మాస్ లీడర్ జేరిపోతుల జగతయ్య, మాస్ లీడర్, బడుగు బలహీన వర్గాల నాయకుడు. ఒక 16 సంవత్సరాల కింద కూడా చనిపోయినా కూడా మన మరుగుడం ప్రజలు మర్చిపోకుండా వారి ప్రతి వర్ధంతి కార్యక్రమంలో వందల మంది నాయకులు, ప్రజలు, గ్రామ పెద్దలు, యువకులు అందరూ పాల్గొని జగతయ్య గారి వర్ధంతి దిగ్విజయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అశోక్ ఏ తండ్రి కూడా తండ్రిని మర్చిపోకుండా వారి జ్ఞాపకాల కోసం ప్రతిసారి వర్ధంతి చేస్తున్నందుకు వారికి కుటుంబ సభ్యులకు వారికి ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క తండ్రిని కూడా ఇట్లా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి కార్యక్రమం చేయడం ఎంతో ఇట్లాంటి నాయకుడిని కూడా మర్చిపోకుండా ప్రజలు కూడా మర్చిపోకుండా ఉన్నారు. కాబట్టి ఇటు కార్యక్రమంలో పాల్గొన్న తండు సైదన్న గారికి, జేరిపోతుల లింగయ్య గారికి, గురిజంకన్న, వారి కుమారుడు జేరిపోతుల అశోక్ గౌడ్, ఎంఆర్పీఎస్ నాయకులకు, యాదవ్ సంఘ నాయకులకు, ఎంఆర్పీఎస్ నాయకులకు అందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వారి ఆత్మశాంతి జరగాలని కోరుకుంటున్నాను. మా నాన్నగారి 16వ వర్ధంతికి ఇచ్చేసిన మరుగుడ గ్రామ ప్రజలకు మరియు నా మిత్రులకు, పెద్దలు సైదులన్న గారికి, ఉట్కూరు వెంకటరెడ్డి గారికి, కాంగ్రెస్ నాయకుడు గురిజ వెంకన్న గౌడ్ గారికి, ఇక్కడ స్థానిక కౌన్సిలర్ శంకర్ బాబాయ్ గారికి అందరికీ పేరున నమస్కారం. ఈరోజు మా నాన్నగారు చనిపోయి 16 సంవత్సరాలు అయినా ఇంకా ఈ పేరు చెదరని ముద్రలాగా ఎవరిని అడిగినా జగతయ్య అంటే ఫైర్ బ్రాండు, మాస్ లీడర్ అని ఒక మంచి పేరు తెచ్చుకోండు. ఆయన ఆశతోటి ఆయన ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్తానని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జేరిపోతుల జగతయ్య గౌడ్ గారి 16వ వర్ధంతి సందర్భంగా మర్రిగూడ గ్రామ యువకులు, పెద్దలు అందరూ కలిసి జగతయ్య మామ గౌడ్ గారిని నివాళులర్పించడం జరిగినది. వారి చనిపోయినప్పటి 16 సంవత్సరాలు గడిచినా కానీ వారి కుమారుడు ఇప్పటికీ అతన్ని గుండెలో పెట్టుకొని అతనికి ప్రతి సంవత్సరం యథావిధిగా
వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. కావున వారికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సనుభూతి తెలియజేస్తా ఉన్నాను.